హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి. పచ్చపెసలతోటి ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వరకు పచ్చపెసలను తీసుకోండి. అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకోండి. పచ్చపెసల్లో రాళ్ళు అనేవి ఉంటూ ఉంటాయి, నీట్గా చూసి తీసుకోండి. వీటిని 2 సార్లు వాష్ చేసి తీసుకోండి. ఈ విధంగా కడిగి వాటర్ పోసి 8 గంటల పాటు పచ్చపెసలను నానబెట్టుకోవాలి. మినపగుళ్ళను కూడా 2 సార్లు నీట్గా కడిగిన తర్వాత వాటర్ పోసి 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. పచ్చపెసలు నానడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్న తర్వాత విడివిడిగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నెను తీసుకొని ముందుగా పెసల్ని ఈ విధంగా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా ఉండాలి. కన్సిస్టెన్సీ వచ్చేసరికి అంత లూజ్గా కాకుండా అంత గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మినపగుళ్ళను కూడా మిక్సీ పట్టుకుందాం. దీనిలో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ పిండికి మనం ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న మినపగుళ్ళని ముందు మిక్సీ పట్టుకున్న పెసల పిండిలోకి కలుపుకోండి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని రెండింటిని బాగా కలిసే విధంగా కలపండి. ఈ టైంలో మీరు కావాలంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకునే ముందు కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకున్నా కూడా ఇది బాగానే ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పిండిని 2-3 గంటల పాటు ఫెర్మెంట్ అవనివ్వాలి. ఇలా ఫెర్మెంట్ చేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది, ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా 3 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీకి తగినంతగా వాటర్ని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేసుకోవట్లేదండి, కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇడ్లీ ప్లేట్లకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకోండి. నార్మల్ ఇడ్లీకి ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లలో ఫిల్ చేసుకున్న తర్వాత స్టాండ్కి ఈ విధంగా హోల్స్ మీద ఇడ్లీ వచ్చేటట్టుగా సెట్ చేసి పెట్టుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. నార్మల్ ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అదే విధంగా వీటిని స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసి చూడండి. వాటర్లో చేతిని డిప్ చేసి ఇలా ఇడ్లీని టచ్ చేసినట్లయితే చేతికి పిండి ఏమి అంటుకోలేదంటే ఇడ్లీ కుక్ అయినట్లు అర్థం. ఒకవేళ చేతికి మీరు తడిగా ఇడ్లీ అంటుకుందన్నట్లయితే ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇడ్లీ కుక్ అయిన తర్వాత వెంటనే ప్లేట్లోంచి తీయకుండా 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని తీసుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లోంచి ఇడ్లీని తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చూశారు కదా ఎంత ఈజీగా డిమోల్డ్ అవుతున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా కూడా మీరు వీటిని ప్రిపేర్ చేయొచ్చు. నేను ఈ ఇడ్లీకి కాంబినేషన్గా పల్లీ చట్నీని తీసుకున్నాను. మీరు దీనికి కాంబినేషన్గా ఇడ్లీ కారం పొడిని కానీ కొబ్బరి కారాన్ని కానీ ఏ చట్నీ అయినా కూడా దీనికి బాగా సెట్ అవుతుంది. తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత స్పంజీగా ఉందో. కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.